మా మిగిలిన లేని ఓన్లీ 34 మెంబర్సే ఉన్నారు. నా వాయిస్ వినబడుతుందా మీకు? తొందరగా జాయిన్ అవ్వండి. సగం మంది కూడా లేరు కదా ఇక 39 మెంబర్స్. Okay, next discuss about the different what are the significance of the capital budgeting. The importance or significance of capital budgeting is the అంటే ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఎందుకు తీసుకోవాలి, మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఫ్యూచర్లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఓకే, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ఓకే, అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా క్యాష్ ఫ్లో అవ్వాలి, ఓకే, ఎక్కడ అంటే రా మెటీరియల్స్ దగ్గర కానీ లేకపోతే రిమైనింగ్ క్యాష్ ఫ్లో అంటే ఇంకా వాటి ఎక్స్పెన్సెస్, వాటికి అదే శాలరీస్ పే చేయడం, ఓకే, రెంట్ పే చేయడం, రా మెటీరియల్స్, ఫైనల్ ప్రోడక్ట్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా క్యాష్ ఫ్లోలో మనం చూస్తాం అన్నమాట. ఓకే, దిట్ ఈస్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ది క్యాష్ ఫ్లో. ఓకే, ఇవన్నీ కూడా see this one. Capital budgeting are the most crucial and critical decisions. They have significant impact on the future profitability of the firm. Okay, special care should be taken while making the capital budgeting decisions because of the influence of the all branches. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోను, మార్కెటింగ్, పర్సనల్గా వీటన్నిటికీ కూడా ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. అంతే కదా, ఇప్పుడు ఈ మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అనే దాని మీదే కదా రిమైనింగ్ మొత్తం అప్ టు ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ వరకు కూడా ఈ బడ్జెట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, క్యాపిటల్ బడ్జెట్ అంటే బడ్జెట్ అనేది తక్కువ ఇచ్చారు, ఆ తక్కువ బడ్జెట్ ఇవ్వడం వలన అది ఆ ప్రాసెస్కి అంతటికీ సరిపోవచ్చు. ఓకే, అంటే సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోవడం. ఓకే, ఎస్టిమేషన్ అనేది మనం ఇస్తామన్నమాట. అంటే ప్రాక్టికల్గా ఎంత థియరిటికల్గా మనం ఇంత అవుతుంది, ఓకే, ఈ ఇయర్కి ఈ ప్రాసెస్ అంతటికీ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అని చెప్పి ముందుగానే మనం ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారం ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ చేసుకుంటాం. ఓకే, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారం మనకి అది ఎంతైతే మనీ కావాలో దాన్ని మనం ఇద్దరు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓకే, ఓన్ ప్రాపర్టీస్ నుంచి కానీ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఆ ప్రాపర్ ఎస్టిమేషన్ అంటూ లేదనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పటికప్పుడు రమ్మంటే ఎవడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది అవ్వదు కదా, ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఓకే, కాబట్టి క్యాపిటల్ బడ్జెటింగ్ ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ నేను చెప్పా కదా, ఈ క్యాపిటల్ బడ్జెట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాం, ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, ఓకే, ఇంత అని ఆ అమౌంట్ అంతా కూడా ఆ బిజినెస్ ప్రాసెస్లో 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సిరీస్ ఉంది, ఎఫెక్ట్ ఆఫ్ ది క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ విల్ బి
felt over long time period. It has influence on the rate and direction of the growth of the company. Okay, the effect of capital budgeting decisions extended into future, and they have put up with the long period than the consequences of the current operating expenditures. And next one is the investment of large funds. Capital budgeting decisions requires large amount of capitals outlay. Okay, hence the company should carefully plan its capital budgeting program so that it may get the funds at the right time. They must be put to most profitable use. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఓకే, తక్కువ అయితే అవ్వకూడదు. ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి, మనం అడ్జస్ట్ చేయడం పెద్ద ఆ, పెద్ద ఆ, అంత కష్టమేం కాదు. ఓకే, అదే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయితే అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవాలి. ఎవడు అంటే ఇన్వెస్ట్మెంట్ మనీ కదా, మనీతో సంబంధించింది. ఇప్పుడు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ ఉండొచ్చు కంపెనీస్కి. ఆ ఫిక్స్డ్ అసెట్స్ వాటిని అమ్మి మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో వాళ్ళకు వచ్చిన ప్రాజెక్ట్ అనేది మిస్ అయిపోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ is the investment of large funds. Capital budgeting decisions requires large amount of capital outlay. Hence, the company should carefully plan its capital budgeting program so that it may get the funds right time and they must be most profitable use. Okay, and next one is the irreversible decisions. The capital budgeting is the irreversible in majority of the cases. Okay, it is due to the fact that it is very difficult to find the market for such capital terms once they have required. And next one is the most difficult to make. Capital budgeting decisions involves the forecasting of the future benefits, which is almost uncertain. It is very difficult to project sales revenue, costs, and benefits accurately in the quantitative terms because of the influence of the economic and political and social and technological factors. అంటే అంతే కదా, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తామండి జనరల్గా? ఫ్యూచర్లో మనకు ప్రాఫిట్ గెయిన్ చేస్తామనే కదా ఎవడైనా బిజినెస్ చేస్తాం. ఓకే, ఆ టైంలో వాడు దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్ ప్రాపర్ వేలో యూజ్ చేయాలి, కరెక్ట్ టైంలో యూజ్ చేయాలి. ఓకే, ఆ డిమాండ్ ఉన్న టైంలోనే మనం దాన్ని ముందుగానే ప్రొడక్ట్ చేయాలి. ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ వస్తుంది కాబట్టి మనం ముందుగానే రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఉంచుకోవాలి, మిషనరీ పర్చేజ్ చేసి ఉంచుకోవాలి, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మనం రిక్రూట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ప్రాపర్ ప్లానింగ్. ఓకే, అలాగే బడ్జెట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అదే కదా క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బిజినెస్. ఓకే, కాబట్టి దానికి తగ్గట్టుగానే ముందుగానే ప్లానింగ్ అనేది ఉండాలి. దానికి ప్లానింగ్ తగ్గట్టుగానే బడ్జెట్ రెడీ చేసుకోవాలి. ఆ బడ్జెట్ యూజ్ చేసుకొని కరెక్ట్గా వాట్ ఎవర్ రిసోర్స్ ఈజ్ రిక్వైర్డ్, దట్ మీన్స్ మ్యాన్ పవర్, రా మెటీరియల్, మిషనరీ, పర్టికులర్ ల్యాండ్ ఆఫ్ ద కంపెనీ అనేది అంతా కూడా రెడీ చేసుకొని, ఓకే, ఆ టైం కల్లా మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మార్కెట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే దే గెట్ ది మచ్ మోర్ ప్రాఫిట్. ఓకే, సి దిస్ వన్, అదే చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇదంతా ప్రాసెస్ అంతటికి కూడా మెయిన్ ఫ్యాక్ట్ ఏం కావాలి ఇక్కడ? మనీ. ఓకే, ఆ మనీ ఎలా వస్తుంది అనేది బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని అది వచ్చేటట్టుగా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, see this one. Capital budgeting decisions involve the forecasting future benefits, which is almost uncertain. It is very difficult to project sales revenue, costs, and benefits accurately in quantitative terms because of the influence of the economic and political, social, and technological factors. Next one is the rising of funds. There must be perfect
plan to raise the funds systematically. ఓకే. అంటే అంతే కదా! ఇప్పుడు మనకి తెలియనోడి దగ్గరికి వెళ్ళి ఒక ₹100 అడిగితే ఆడిస్తాడా? ఇవ్వడు కదా! దాన్ని అంటే వాడికి ప్రాఫిట్ వస్తది అన్నప్పుడు వాడు మనీ ఇస్తాడు. ప్రాఫిట్ రాదు అన్నప్పుడు వాడేం జేబులో మనీ తీసి నీకివ్వడు కదా! అంటే ప్రాఫిట్ ఎలా వస్తది, ఏంటి అనేది వాడికి క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. నువ్వు ఇప్పుడు ఒక ₹100 ఇస్తే నీకు ఒక 1 వీక్‌లో నీకు ₹150 ఇస్తాను, లేకపోతే ₹125 ఇస్తా అన్నప్పుడు వాడు ఆటోమేటిక్‌గా ఓకే. ₹125 మనకి వస్తాయి కదా! అని ₹100 ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని ఇప్పుడు ₹100 అడిగితే ఇవ్వడు కదా! అలాగే ఇది కూడా అంటే ప్రాపర్ ప్లానింగ్‌లో దీంట్లో ఫండ్స్ పెడితే మీకు ప్రాఫిట్ వస్తుంది. మేము ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. దానివల్ల మార్కెట్‌లో ఈ ప్రొడక్ట్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రొడక్ట్ సేల్ అవ్వడం వల్ల మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్‌లో మీకు షేర్ ఇస్తాం. ఈ షేర్ వాల్యూ ఇంత ఉంటుంది. ఓకే. కాబట్టి ఫైనాన్షియల్‌గా ఫస్ట్‌లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్రాపర్ వేలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తేనే మనకి ఫండ్స్ అనేవి ఎయిదర్ మేనేజ్మెంట్ నుంచి మనీ శాంక్షన్ అవ్వాలన్నా మనం చూపించాలి వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఈ ప్రాపర్ ఏ వేలో మనం యూజ్ చేస్తున్నాం ఆ ఫండ్స్‌ని, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళు దాన్ని శాంక్షన్ చేస్తారు. ఎయిదర్ మేనేజ్మెంట్ ఆర్ షేర్ హోల్డర్స్ టు ఇన్వెస్ట్ ది మనీ. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే. See this one. There must be a perfect plan to raise the funds systematically. The company planning for major capital expenditures needs to arrange financially in advantage to sure of having the availability of the funds. Okay. And next one is the types of capital budgeting. Of types of capital budgeting is the first one is the independent projects, and second one is the mutually exclusive projects, and third one is the contingent projects. Independent projects. Okay. Independent projects lo they are not depend upon the other factors. They raise the availability of the funds, and they taking the number of the projects. Okay. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉండవు. See this one. Independent projects are the projects which do not compute with the one another based on the profitability of the projects and availability of the funds, and the company undertakes any number of projects. In such a case, projects will be taken up to the level of where marginal cost of funds equal to the marginal rate of returns of the project. And second one is the mutually exclusive projects. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఒకటి శాంక్షన్ అవుతే ఆటోమేటిక్గా ఇంకోటి శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ మీన్స్ ఇక్కడ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒకటి శాంక్షన్ అవుతే ఇంకోటి శాంక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. See this one. In this case of mutual exclusive projects, acceptance of one projects and rejection of another project. ఓకే. అంటే ఇప్పుడు వాడి దగ్గర ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఒక 4 lakhs ఉన్నాయనుకోండి. ఈ 4 lakhsలో వాడు ఒక ప్రాజెక్టుకి వాడికి 3 lakhs అవుతాయి. ఓకే. ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది 5 lakhs. ఇప్పుడు 4 lakhs వాడి దగ్గర 4 lakhs ఉన్నప్పుడు వాడు 3 lakhs పెట్టి ఒక ప్రాజెక్ట్ మాత్రమే డీల్ చేయగలుగుతాడు. ఈ 2 ప్రాజెక్టులు వాడి దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ మాత్రమే వాడికి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాడు ఆ రిమైనింగ్ మనీ వాడు బేట్ చేయలేడు. ఓకే. కాబట్టి ఏదో ఒక ప్రాజెక్ట్కి వాడికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. For example, if there are 2 projects X and Y, either X or Y, Y should be accepted by the company. Okay. Next one is the contingent projects. Acceptance of the one project proposal depends upon the acceptance of one or more projects. అంటే ఇందాకది ఏంటి, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అంటే ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతే ఇంకో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇది ఏంటి, కాంటిజెంట్ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతే ఇంకో ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే.
ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఏ ప్రపోజల్ ఫర్ అక్వైరింగ్ న్యూ మిషనరీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. Next one is the capital budgeting process. Okay, in this capital budgeting process involves the generation of the investment proposal, estimation of the cash flow of the proposals, evaluation of the cash flow, selection of the projects based on the acceptance criterion, and finally the continuous evaluation of the investment after the acceptance. The steps involved the capital budgeting process are the first one is the project generation, and second one is the project evaluation, third one is the project selection, and fourth one is the project execution, and last one is the project review. First one is the project generation. Okay, project generation. Okay, in this project generation the company has to identify the proposal to be undertaken depending upon the future plans of activity. After identification of the proposal, they can be grouped according to the following categories. For example, ఇప్పుడు మనమే తీసుకుంటే ఇక్కడ మనకి ఒక ల్యాబ్ శాంక్షన్ అవ్వాలి. ఆ ల్యాబ్ శాంక్షన్ అవ్వడం వల్ల అడ్వాన్స్ ఏవైతే మనం ల్యాబ్ మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేవి వాటి వల్ల మనం స్టూడెంట్స్ అనేవి బెనిఫిట్ పొందుతారు. అలా కాకుండా ఏదో ఓల్డ్ టైపు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండి దానివల్ల అవే చేస్తాను అనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని మనం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం, బయట ఉన్న కాంపిటీషన్ తట్టుకోగలం. లేదు అంటే ఓన్లీ ఓల్డ్ టెక్నాలజీ లేకపోతే ఓల్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే దానివల్ల యూజ్ లేదు. ఓకే, అంటే ఇప్పుడున్న చేంజెస్ బట్టి మనం కూడా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి కోర్సెస్. ఓకే, ఓల్డ్ సిలబస్, ఓల్డ్ వెర్షన్, ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఓల్డ్ ఇలాగ అలాంటివి కాకుండా న్యూ టెక్నాలజీస్, ఓకే, న్యూ కోర్సెస్ అవి చేస్తేనే బయట ఉన్న కాంపిటీషన్ మనం తట్టుకోగలం. దానికి తగ్గట్టుగా మనం కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, అలాగే ఇక్కడ కూడా అలా అవ్వాలి అంటే దానికి కొంత మనీ మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కాంపోనెంట్స్ న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలంటే అది ఊరికనే రాదు కదా. ఫైనాన్షియల్గా దాన్ని కొంత మనీ శాంక్షన్ చేయించుకొని ఆ మనీ శాంక్షన్ చేసిన శాంక్షన్ మనీతో మనం ఆ సాఫ్ట్వేర్స్ని పర్చేజ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, ఆ టూల్స్ యూజ్ చేసి మనం న్యూ ఎక్విప్మెంట్ ద్వారా మనం కొంతవరకు నేర్చుకుంటాకే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద బెనిఫిట్. ఓకే, దానివల్ల న్యూ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి నేర్చుకోవడం వల్ల తొందరగా ఎక్కువ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ జాబ్స్ రావడం అనేది ఒక కాలేజీకి బెనిఫిట్. రేపొద్దున అది కాలేజీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి అదొక అవకాశంగా మనం చూపించుకోవచ్చు. ఓకే, అట్ సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ప్లేస్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా మంచి అభిప్రాయం ఉంటుంది కాలేజీ మీద. ఇలాగమాట. అంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే ఇక్కడ కాలేజీకి రెప్యుటేషన్ పరంగా కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. స్టూడెంట్స్ తొందరగా ప్లేస్ అవుతారు. ఓకే, తొందరగా ప్లేస్ అవ్వడం వల్ల రేపు పొద్దున్న అది చూసి ఇంకొద్ది మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఇలాగ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాలేజీ పరంగా. అయితే అదే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే న్యూ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల, నేను చెప్పుకున్నాం కదా, మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల, ఐఓటీ టెక్నాలజీస్, ఓకే, ఆటోమేటెడ్ మెషినరీ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే టైం కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, మనీ పరంగా బెనిఫిట్ అవుతాం. 24 hours మనం వర్క్ చేయించవచ్చు. ఓకే, ఎటువంటి బ్రేక్స్ ఉండవు. ఓకే, యాక్యురేట్గా ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దానివలన ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ప్రాఫిట్స్ ఎందుకు పెరుగుతాయని చెప్పాను? ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటే మనకు ప్రాఫిట్స్ పెరుగుతాయని చెప్పాను కదా. ఓకే, ఆ ఎక్స్పెన్సెస్లోనే మ్యాన్ పవర్కి ఎక్కువ
శాలరీస్ ఇవ్వడం అవసరం లేదు. ఓకే, మిషనరీ అంటే 24 అవర్స్ పనిచేస్తాయి. అదే మ్యాన్ పవర్ని నమ్ముకుంటే వాడికి మ్యాక్సిమం టైం పీరియడ్, వర్కింగ్ పీరియడ్ అంతా 8 అవర్స్. 8 అవర్స్ తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేంజ్ అవ్వడానికి కొంత 2 అవర్స్ 3 అవర్స్ వేస్ట్ అవుతుంది ఇలాగా. సో దిస్ ఇస్ ద బెనిఫిట్ కంపేర్ టు ది ఓల్డ్ టెక్నాలజీ. ఓకే, దానికి మనం ఏం చేయాలి? ఇదంతా కూడా దీంట్లో ప్రాజెక్ట్ జనరేషన్లోకి వస్తుంది. రీప్లేస్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ generation. Okay, different steps, categories. Okay, see this one, a replacement of the equipment. In this case, existing updated equipment and machinery may be replaced by the purchasing new and modern equipment. Expansion, the company can go for increasing additional capacity in the existing product line by purchasing the additional equipment. And third one is the diversification. The company can diversify its product line by the way of producing various products and entering into different markets. For this purpose, it has to acquire the fixed assets to enable producing new products. And research and development. కొంతమంది ఉంటారు అంటే న్యూ తమ క్వాలిటీ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే విధానంలో వాళ్ళు ఏం చేస్తారు? రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళు ఇంకా కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ మీద ఇంకా ఎలా పెంచవచ్చు క్వాలిటీ. ఓకే, క్వాలిటీ ఈ రకంగా పెరిగితే మనకి ఇంత బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువ మన ప్రోడక్ట్ కొనడానికి అవకాశం ఉంటుంది అన్న ధోరణిలో వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ టు రీసెర్చ్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోడక్ట్. Okay, see this one, where the company can go for installation of the research and development, showing its incurring heavy expenditures with view and innovative new methods of production new products. And next one is the project evaluation. Okay, it involves the two steps. One is the estimation of the benefits and cost, and second one is the selection of the appropriate criterion to judge and desirability of the projects. Okay, first one, estimation of the benefits of the cost. There must be measured in terms of cash flows, benefits to be received, and measured in terms of cash flow. అంటే ప్రాజెక్ట్ ఎవల్యూషన్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఓకే అక్కడ అంత ఖర్చు పెట్టడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ అనేది కూడా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు అన్నమాట. ఓకే, బెనిఫిట్స్ అండ్ రిసీవ్డ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి, కోట్ చేస్తాం. కోట్ చేసినప్పుడు వాడు రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ, అది కూడా ఒక కంపెనీ కదా, రా మెటీరియల్ సప్లై చేసేది కూడా ఒక కంపెనీ ఉంటుంది. ఓకే, వాడు ఆ తక్కువ రేట్కి మనం ఎందుకు కోట్ చేసుకోవాలి దాని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ వాడు ఒక 20 lakhs పెట్టి పర్చేజ్ చేద్దాం అనుకున్నాడు వేరే కంపెనీ వాడు కొటేషన్ ఇచ్చాడు అన్నమాట అందరికీ, రా మెటీరియల్ నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అని. ఓకే, దాని ఎస్టిమేషన్ కాస్ట్ 20 lakhs వేసాడు, కానీ ఆ 20 lakhs వాడు ఏం చూపించాడు కదా, జస్ట్ ఆ క్వాంటిటీ మాత్రం చెప్తాడు, నాకు ఇంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ కావాలని. ఆ డిఫరెంట్ రా మెటీరియల్స్ కంపెనీకి ఆ కోడ్ అనేది పంపిస్తాడు, క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత కావాలని. ఓకే, ఒకడేమో ఆ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ 25 lakhs ఇవ్వచ్చు, ఇంకో కంపెనీ వాడు 20 lakhs ఇవ్వచ్చు, ఇంకో కంపెనీ వాడు 19 lakhs ఇవ్వచ్చు. ఇలాగా డిఫరెంట్ కొటేషన్స్ రిసీవ్ చేసుకుంటాడు ఆ పర్టికులర్ కంపెనీ. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉందో కంపేర్ చేస్తాడు, 19 lakhs. ఓకే, క్వాంటిటీ పరంగా చూసుకుంటాడు, క్వాంటిటీ పరంగా ఓకే 20 lakhs ఉన్నదే బాగుంది, 19 lakhs ఉన్నది పెద్ద యావరేజ్గా ఉంది, ఇదేమో క్వాంటిటీ 25 lakhs
కూడా దీని 20 lakhs కంటే కూడా ఎక్కువగా ఉంది క్వాలిటీ. ఓకే, సో క్వాంటిటీ అండ్ ఆల్సో ఎస్టిమేషన్ కాస్ట్, ఈ రెండుటికి కరెక్ట్గా సరిపోయేది వాడు మ్యాచ్ అయ్యేది చూసుకొని ఓకే అది కరెక్ట్గా అది కోట్ చేస్తాడు. అంటే వాడికి లాస్ అవ్వకుండా ఉండాలి. ఓకే, ఈ ఫ్యూచర్లో ఈ 20 lakhs రా మెటీరియల్ కొనడం వల్ల వాడికి ఎక్కువ క్వాంటిటీ పరంగా పర్వాలేదు, అంటే బెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ అనేది క్వాంటిటీ పరంగా బాగుంటుంది కాబట్టి ఇది కోట్ చేసుకుని దాని నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దానికి ఎక్కువ బెనిఫిట్ రావచ్చు. ఓకే, ఆ క్యాష్ ఫ్లో అనేది ఏంటి, పర్చేసింగ్ వాడికి రిమైనింగ్ మనీ తర్వాత పే చేయడం. ఓకే, చెప్పాం కదా డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ అని. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి క్యాష్ ఫ్లో అనేది. అంటే అమ్మడం, కొనడం, నెక్స్ట్ దానికి ఎక్స్పెండిచర్స్, శాలరీస్ ఇవ్వడం, మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ కూడా ఆ క్యాష్ ఫ్లోలోనే చూపిస్తాడు ఇక్కడ. ఓకే, see this one. Benefits to be received are measured in terms of cash inflow, and cost to be incurred are measured in terms of cash flow. And next one is the project selection. There is no standards administrative procedures for appropriate the investment decisions. ఓకే, అంటే ప్రాజెక్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక ప్రాపర్ స్టాండర్డ్ ఫార్మాట్ అంటూ ఏమీ లేదు. జస్ట్ దే టేకింగ్ ది ఎస్టిమేషన్ మెథడ్ కావచ్చు, లేకపోతే ఇది చేయడం వల్ల ఫ్యూచర్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని కావచ్చు. ఓకే, లేకపోతే మేనేజ్మెంట్ పీపుల్ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట టు సెలెక్ట్ ది ప్రాపర్ ప్రాజెక్ట్ సెలెక్షన్ అనేది. ఓకే, సి దిస్ వన్. దెర్ ఈస్ నో స్టాండర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ procedures for appropriate the investment decisions. The screening and selection procedures would differ from the form to form. అంటే ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉండొచ్చు సెలక్షన్ ప్రొసీజర్ అనేది. ఓకే, అంటే చెప్పాం కదా ఇప్పుడు ఏదో మనం రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాం, ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి. ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలంటే నాట్ ఓన్లీ మన దగ్గర ఉన్న స్కిల్సే కాదు, వాడికి ఆ టైంకి నచ్చాలి. అంటే వాడికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఎవడైతే రిక్రూట్ చేసుకుంటున్నాడో వాడు. ఓకే, వాడికి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాడు ఆ సబ్జెక్టు మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎవడైతే ఎక్కువ ఆన్సర్ చేస్తాడో వాడికి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ పర్టికులర్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలా కాదు, కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఆ హెచ్ఆర్కి. అటువంటి టైంలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాడికి ఎక్కువ జాబ్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాగమాట డిఫరెంట్ కేటగిరీస్. అంటే స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే ఏముండదు. ఆ టైంలో వాడిని మనం హెచ్ఆర్ని మనం తొందరగా మనం అట్రాక్ట్ చేయగలగాలి. ఆ టైంలో ఇంటర్వ్యూ అనేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే అట్రాక్ట్ చేసే విధానం, మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా ఆ టైంకి కలిసి రావాలి. అలాగే ఇక్కడ కూడా ప్రాజెక్ట్ సెలక్షన్ అనేది మేనేజ్మెంట్ పీపుల్కి అతను నచ్చచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ బడ్జెట్ నచ్చచ్చు, అలాగే వాడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చచ్చు, ఇలా ఉంటాయన్నమాట. ఓకే, see this one. Due to a lot of importance of the capital budgeting decision, the financial approval of the project may be generally rest on the top management of the company. However, the proposals are structured at multiple levels. Sometimes top management may delegate authority to approve certain types of investment proposals. The top management may do so by limiting the amount of cash outlay, prescribing the selection criteria, and holding the low management levels accountable for the results. Okay,
నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఆ శాంక్షన్ అయిన మనీని వాళ్ళు ప్రాపర్ ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మనీ శాంక్షన్ చేస్తుంది. ఆ శాంక్షన్ అయిన మనీని ఖర్చు చేసి మళ్ళీ దాని ఎక్స్పెండిచర్స్ ప్రతిదీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఆ అకౌంట్ సెక్షన్లో. ఓకే, ఆ రైజింగ్ ఇప్పుడు ఎవరైతే ఫండ్స్ రిలీజ్ చేశారో అది డైరెక్ట్గా మేనేజ్మెంట్ చేతి నుంచి లో లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్కి ఏమి రాదు. మధ్యలో ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేసే అకౌంటింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ అకౌంటింగ్ సెక్షన్ ఏం చేస్తుంది, మనీ ఇది లో లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఎంత శాంక్షన్ అవ్వాలి మనీ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది ఎంత కరెక్ట్గా ఉందా లేదా, ఓకే ఇంత మనీ అవసరమా లేదా జస్టిఫై చేసి ఎంత మనీ అయితే అవసరమో అంత మనీ మాత్రమే మళ్ళీ అది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది తీసుకుంటుంది. వీళ్ళ మధ్యలో అకౌంటింగ్ సెక్షన్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ ఫండ్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఫండ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ మనీని లో లెవెల్ మేనేజ్మెంట్కి ఇస్తుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఎంతైతే మనీ ఇచ్చారో ఆ మనీకి బిల్స్ సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు ఖర్చు ప్రతి మనీకి కూడా అంటే ఎంతైతే ఫండ్ రిలీజ్ చేశారో అంత మనీకి కూడా ఎక్స్పెండిచర్స్ కాస్ట్ అనేది ఎంత అయ్యింది, దేనికి ఎంత అయ్యింది అనేది క్లియర్గా బిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఓకే, అది అప్పుడు అంటే శాంక్షన్ అయిన మనీకి ఎక్స్పెండిచర్స్కి అకౌంట్ అనేది రెడీ చేస్తారు. రెడీ చేసి ఓకే సరిపోయిందంటే ఓకే ఈ మనీ అనేది దీనికి కరెక్ట్గా ఇది ఖర్చు పెట్టారు, మనీ సరిపోయింది దానికని చెప్తారు. లేదు అంటే ఇంకా రిమైనింగ్ ఎంత మనీ ఉంది బ్యాలెన్స్ ఉంటుంది అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. In the project execution, the top management or project execution committee is responsible for effective utilization of the funds allocated for the project. It must be seen that the funds are spent into the accordance with the appropriate made in the capital budgeting plan. The funds for the purpose of the project execution must be spent only after obtaining the approval of the finance controller. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ద ఫండ్స్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మస్ట్ బి స్పెంట్ ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ కంట్రోలర్. ఫైనాన్షియల్ కంట్రోలర్ అంటే ఏంటి, అకౌంట్సింగ్ సెక్షన్. ఓకే, వాళ్ళు చూసి వాళ్ళు ఒబే చేస్తేనే దాని మీద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఇస్తారు. ఓకే, వాళ్ళు ఒబే చేయకుండా దీనికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వాటికి అప్రూవల్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద నెక్స్ట్ ఫర్దర్ టు హ్యావ్ టు ఎఫిషియంట్ count and it is necessary to prepare monthly budget reports to show clearly the total amount appropriated, amount spent and the amount unspent. చెప్పే కదా ఏమని దేనికి ఎంత ఖర్చు అయింది అనేది ప్రాపర్గా రికార్డింగ్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాజెక్ట్ రివ్యూ. After execution, continuous monitoring of the project imperative so that expected and actual operating results compared. This helps in taking corrective action against the responsible people. Okay, ఇదన్నమాట ఎక్స్పెండిచర్స్కి మనీ శాంక్షన్ అయిన మనీకి వీళ్ళు మనం ఇక్కడ చూపించాలన్నమాట. Computing the cash flow. Determine that the cash flow is the cash sales revenue and cash operating cost, cash flow before and depreciation and tax. Okay, depreciation before profit before tax, taxes. These are all these the computing of the cash flow statement example. Okay, next one is the investment criterion. There are different methods of the capital budgeting. The capital budgeting appraisal method or technique for evaluation of the investment proposals, it help the company
to decide the desirability of the investment proposal, depend upon the relative income generating capacity, and rank them in order to them desirability. Okay, these methods provide a company a set of norms on the basis of which either it has the accept or reject the investment proposal. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఎంత మనీ కావాలి అంటే అంత మనీ నీకు ఆ ప్రపోజల్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాకి ఒక 30 lakhs ప్రపోజల్ పెట్టు. 30 lakhs ప్రపోజల్ మేనేజ్మెంట్ అదే రిలీజ్ చేయాలని రూల్ ఏం లేదు అక్కడ. దానికి ఎంత అవుతుంది ఏంటి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేనికి 30 lakhs అవుతుందని అడుగుతారు వాళ్ళు, మేనేజ్మెంట్ పీపుల్ ఆర్ అకౌంటింగ్ సెక్షన్. ఓకే, వాళ్ళకి నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఎస్టాబ్లిష్ చేయడానికి, సిస్టమ్స్ పర్చేజ్ చేయడానికి, రిమైనింగ్ వాట్ ఎవర్ కాస్ట్, ల్యాబ్ రిమైనింగ్ ఎక్స్పెండిచర్స్, దేనికి మెయింటెనెన్స్కి, దీనికి పవర్ బ్యాంక్కి, వీటన్నిటికీ, ఎక్విప్మెంట్కి, ప్రతి దానికి మనం అదే మనీ ఎంత అవుతుంది ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్పుడు ఆ 30 lakhs, లేకపోతే వాళ్ళే అంటారు ఓకే నీకు ఇదంతా అవడానికి 20 lakhs మాత్రమే మనీ శాంక్షన్ చేస్తాం, ఆ 20 lakhsలోనే సరిపెట్టాలి అన్నట్టుగా చెప్తారు. అంటే మనం మనం వే ఆఫ్ ప్రతిదీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు శాంక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదంటే వాళ్ళు ఇచ్చే మనీలో మనం దాన్ని సరిపెట్టాలి అన్నట్టుగా ఉంటుంది. రిజెక్ట్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. Okay, therefore the sound appraisal methods should be enable a company to measure the real worth of the investment proposal. Okay, the appraisal method should possess several goods characteristics which are mentioned below. One capital budgeting methods, generally it's having the two categories. One is the traditional method and then one is the modern methods. In the traditional method, this is also called as the non-discounting methods, and second one is the modern methods, it's also called as the discounting methods. The example of the traditional methods is the payback period method, and second one is the average rate of return or accounting rate of return. Okay, and second one is the net present value method, and second one next one is the internal rate of return, and third one is the profit indexing. In this traditional methods, these methods are based on the principles to determine the desirability of the investment projects on the basis of its useful life expected returns. These methods generally based on the accounting information of the books, these books. They compare and invest the money. Okay, these methods depend upon the accounting information available from the books of the accounts of the company. These will not take into the account the concept of time value of the money, which significant factor to determine the desirability of the project in terms of the present value. Okay, and next one, in this one traditional method, first one is the we discuss about the payback period. Payback period means the how much money we invested, that in each time we will get back this the total investment money. Okay, see this one, it is the most popular and widely recognized traditional method of the evaluating the investment proposals. It can be defined as the number of years required to recover the original capital investment in a project. Okay, the payback period is the number of years it takes for the firm to recover its original investment by net returns before the depreciation but after the taxes. It is defined as the Western of the Brigham. To calculate this payback period, it's having the two approaches. One is the cash flow, and then one is the cash flow are not equal. One is the cash flow equal, and then one is the cash flow not equal. Okay, first one is the cash flow are equal. In this method, we calculate the payback period is it's defined as the ratio of the initial investment to annual cash flow. And second one is the cash flow of not equal. In this method, we calculate the payback period is equal to the sum of the base year and recovery amount by next year cash flow investment.
Okay, the payback period can be used to accept or reject criterion as well as the method of ranking of the projects. The payback period is the number of years to recover the investment made in the projects. Okay, what are the merits and in this payback period is the first one is the easy to calculate, and second one is the knowledge, and third one is the easy to availability of the information. Okay, first one is the easy to calculate. It is the one of the most easiest method of to evaluating these methods and evaluating investment projects. It is simple to understand to compute the investment. And the second one is the knowledge. The knowledge of the payback period is useful in decision making. In shorter the period, better the projects. అంతే కదా. ఇప్పుడు పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత అంటే ఎంత టైం పీరియడ్లో మనకి మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఇన్వెస్ట్ ద మనీ 20,000. ఓకే, 20,000 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు. అది ఎంత టైంలో మనకి మళ్ళీ అది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది అనేది, అంటే మంత్లీ మనకి 5,000 వస్తుంది అనుకోండి, ఇంకా ఎంత టైం పడుతుంది అంటే 5,000 లెక్కన మనం మనీ అదే టోటల్ 20,000 మనీ రావడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, అంటే 4 months. ఓకే, 20,000 ఇన్వెస్ట్ చేసావు, మంత్లీ 5,000 వస్తుంది. నీకు 4 monthsలో నీకు నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టావో ఆ మనీ వచ్చేస్తుంది, నీకు బ్యాక్ వచ్చేస్తుంది. రిమైనింగ్ పైన వచ్చేదంతా కూడా ప్రాఫిట్ కింద నీకు కౌంట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలాగా అంటే చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ ఈక్వల్ టు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యాన్యువల్ క్యాష్ ఫ్లో. ఓకే, మనం మంత్లో చూపించాం, అదే ఇయర్ వైజ్ అంటే ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs పెట్టారనుకోండి, దానికి ఎంత టైం పడుతుందంటే ఇయర్స్లో ఉంటుంది. ఓకే, యాన్యువల్ క్యాష్ ఫ్లో ఎంత అనేది ఏంటనేది దాని ప్రాబ్లమ్స్లో చూపిస్తాడు, దాని ప్రకారం మనం కౌంట్ చేయొచ్చు. ఓకే, based on this formula. Next one is the knowledge. The knowledge of the payback period is useful to decision making. The shorter the period, better than the projects. And next one is the easily availability of the information. It can be computed on the basis of accounting information what is available from the books. Okay, it does not involve any cost for computing of the payback period. It is one of the widely used methods in small scale industry sector. Okay, and next one is the it can be computed on the basis of accounting information available from the books. Okay, ఏదైనా అంటే మనం చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. అకౌంటింగ్ బుక్స్ ఎవరైనా చూస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, ఓకే, దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఎంత టైం పీరియడ్లో మనకి ఈ ఎక్స్పెన్సెస్ బట్టి అయిన ఎక్స్పెన్సెస్ బట్టి ఇంకా ఎంత మనీ ఉంది, బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఎంత మనీ యాన్యువల్లీ ఎంత మనీ జనరేట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ నుంచి, ఇన్వెస్ట్మెంట్ నుంచి పెట్టిన పెట్టుబడి వచ్చిందా రాలేదా, ఎంత వచ్చింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది క్లియర్గా మనకి చూస్తూనే అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద డిమెరిట్స్ ఆఫ్ దిస్ payback method. One is the failure in taking cash flow after payback period, and no consider the time value of the money, and third one is the non-consideration of the interest factors, and the fourth one is the failure in taking magnitude and the time of cash inflows. ఓకే, నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ బట్టి అంటే ఇక్కడ ఇయర్లీ ఎంత క్యాష్ ఫ్లో అవుతుంది, ఎంత మనీ 40,000 ఇచ్చాడు. ఓకే, వాడు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడు, ఇక్కడ 1 lakh చెప్తున్నాడు. ఓకే, టైం ఎంత 5 yearsలో క్యాష్ ఫ్లో అనేది 40,000 కింద ప్రతి ఇయర్ జనరేట్ అవుతుంది. దీన్ని బట్టి మనం పేబ్యాక్ పీరియడ్ క్యాల్కులేట్ చేయాలి. అంటే 40,000 లెక్కన 1 lakh రావడానికి ఎంత టైం పడుతుంది,
అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇనీషియల్ అమౌంట్ 1 lakh కాబట్టి 1 lakh బై 40,000. ఓకే, క్యాష్ ఫ్లో ప్రతి ఇయర్ 40,000 కదా. 40,000 ఎక్కడ వేసుకుంటే ఇక్కడ 2.5 years పడుతుంది అనమాట. నువ్వు ఎంత 1 lakh ఇన్వెస్ట్మెంట్ అన్ని పెట్టిన పెట్టుబడి రావడానికి 2.5 years పడుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.